ప్రజల తరపున పోరాడుతున్న వారిపై టీడీపీ ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయిస్తుందని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. భూమా నాగిరెడ్డి అరెస్టు వ్యవహారంలో చంద్రబాబు ఏ స్థాయికి దిగజారారో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. అనారోగ్యంతో నిమ్స్లో చికిత్స పొందుతున్న పార్టీ నేత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని వైఎస్ జగన్ పరామర్శించారు. ఎవరెన్ని కుతంత్రాలు పన్నినా అన్యాయంపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు వైఎస్ జగన్. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయికి దిగజారిపోయారు అనేది కలుసుకుంటేనే బాధ అనిపిస్తుంది. ఇవాళకి భూమా నాగిరెడ్డి 4వ ఎమ్మెల్యే ప్రజల తరఫున ఎవరైతే పోరాటం చేస్తా ఉన్నారో వాళ్ళను నీరు గార్చి వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టి దారుణంగా వాళ్ళను ఇబ్బందులు పెట్టే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి హయాంలో భూమా నాగిరెడ్డి 4వ కేసు మొన్న రోజా జరిగింది. ఇదే రకంగా ప్రజల తరపున తాను పోరాడుతూ ఉంటే రోజా మీద కేసు పెట్టారు. పూతలపట్టులో సునీల్ ఎమ్మెల్యే ఎస్సీ ఎమ్మెల్యే తాను ప్రజల తరపున పోరాటం చేస్తూ ఉంటే తన మీద కేసులు పెట్టారు. రామకృష్ణారెడ్డి మాచర్ల ఎమ్మెల్యే తన మీద ఇలాంటి కేసులే పెట్టారు. ఇప్పుడు భూమా నాగిరెడ్డి గారి మీద కౌన్సిల్ హాల్లో ప్రజల సమస్యల మీద, రోడ్ వైడనింగ్ ఇష్యూస్ మీద, ప్రజల సమస్యల మీద కౌన్సిల్ హాల్లో తాను ఎమ్మెల్యేగా కౌన్సిల్ హాల్లో తాను రిప్రజెంట్ చేస్తూ కౌన్సిలర్స్తో పాటు ప్రజల సమస్యలను కౌన్సిల్ హాల్లో తాను రిప్రజెంట్ చేస్తూ ఉంటే ఆ కౌన్సిల్ హాల్లో జరిగే రిప్రజెంటేషన్ను అడ్డుకోవడమే కాకుండా అక్కడ చిన్న గొడవ వాళ్ళే క్రియేట్ చేయడమే కాకుండా ఆ చిన్న గొడవను ఏకంగా హత్యాయత్నం అన్నటువంటి దారుణమైన కేసులు పెట్టడం నిజంగా ఎటువంటి దారుణమైన పరిస్థితిలోకి ఈ వ్యవస్థను తీసుకొని పోతున్నారని నిదర్శనం.